జిల్లాల పునర్నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో పాటు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలనలో ఎలాంటి ప్రతిపాదనలు లేవని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. బాపట్ల, చిరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్లను సవరించి అద్దంకి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం బాపట్ల జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. మడకసిరను కొత్త రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించాలని తెలిపారు. ఈ రెండు ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఎమ్మిగనూరు, ఉదయగిరిలను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని స్థానిక శాసనసభ్యులు కోరినట్లుగా మంత్రి అనగాని తెలిపారు. వైసీపీ హయాంలో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ కారణంగా చాలా సమస్యలు తలెత్తాయని తెలిపారు. వాటన్నింటినీ తాము సరిదిద్దుతామని మంత్రి అనగాని వెల్లడించారు. అధ్యక్ష, నియోజకవర్గాలను, డివిజన్లు, మండలాలను కూడా అంటే అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. కనీసం ఇప్పుడు పెద్దలు దుబారు రామారావు చెప్పినట్టుగా 24లో ఎప్పుడైతే ఎలక్షన్ ఉందో అప్పుడు దాకా కూడా, ఎందుకంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అధ్యక్ష, కలెక్టర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సుప్రీం పవర్ అధ్యక్ష అక్కడ ఆ జిల్లాకి. అలాంటి వారిలో కూర్చోవడం ఒక బెంచి కూడా లేనటువంటి, ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలాగైతే 66 కార్పొరేషన్లు పెట్టారు, 136 కార్పొరేషన్లు పెట్టామని చెప్పేసి చైర్మన్ ఇచ్చారు, వాళ్ళకి కుర్చీలు బెంచీల్లో వాళ్ళతో పాటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు కూడా ప్రాపర్ ఆఫీసెస్ లేనటువంటి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లేకుండా, ఎవరికి కూడా చేయకుండా తొందరపాటు చేసేటువంటి చర్యలు అధ్యక్ష. ఇవన్నీ కూడా క్రమక్రమంగా మేము ఇప్పుడు వచ్చినటువంటి 9 నెలల్లో మేము వాటిని సరిద్దామని చూస్తాం తప్ప ఎక్కడ కూడా కొత్త ప్రతిపాదన జిల్లాలకు లేదు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష, రెవెన్యూ డివిజన్లకు మాత్రం మాకు కొన్ని వచ్చినాయి అధ్యక్ష. అద్దంకి ఒకటి ముఖ్యంగా వాళ్ళకి సపరేట్గా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి వచ్చింది అధ్యక్ష. అలాగే మడకసీర ఒకటి వచ్చింది అధ్యక్ష. ఈ రెండు కూడా కలెక్టర్లు పాజిటివ్గా రాసి పంపించారు అధ్యక్ష. అలాగే ఎమ్మిగనూరు, ఉదయగిరి కూడా వారు కూడా కోరడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ప్రస్తుతం అయితే అధ్యక్ష జిల్లాల పునర్నిర్మాణం సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలనలో ఎటువంటి ప్రతిపాదనలు లేవు.